కాలు సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి, ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టదు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు. ఆంధ్రుణ్ణి గింజరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికెళ్ళా? గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమను పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటూ అవుతా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయావే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో హారి. సార్ పిలిచారా సార్? ఇదిగో, నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే, అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడులే. ఏంట్రా, ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్, నీకు ఈ నెల సగం శాలరీ కూనీకోర్. ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చారు సార్. కానీ ఏమిటి బాత్రూమ్ కా? అప్పుడే అది కాదు సార్, సుబ్రహ్మణ్యం గారు లేరు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆయన ఏదో పని ఉందని లీవ్ పెట్టి. లీవ్ పెట్టాడా? నేను ఇవ్వలేదే. ఆయనే లీవ్ లెటర్ రాసి పెట్టి. నాన్సెన్స్. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా? ఎవరిష్టం చోటాడు రాసి పెట్టి వెళ్ళిపోవడానికి అని నేను అంటానని మీరు అనుకుంటున్నారు కదా. నేను అలా అనను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికి ఏం కష్టం వస్తుందో అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎంత కష్టపడి సంపాదించినంత తీసుకుని ఎవరితో లేచిపోతే రేపు పొద్దున మనం ఏం చేయాలి? హలో హలో, ఏమన్నా ఇప్పుడు 94 నుంచి ఇప్పుడు దాకా ఫైళ్ళన్నీ మొత్తం కట్టగట్టి డిటిడిసి అదేనే బాబు డిటిడిసి కొరియర్లో పంపించే. సార్ ఏక్ మినిట్ సార్. ఫైళ్ళన్నీ చూసి ఎందుకు వాడట అరుస్తున్నాడు? కలకత్తా సార్, అక్కడ మన బ్రాంచ్ లో ఉన్న విశ్వనాథ్తో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు? ఫోన్ వాడొచ్చు కదా. ఆయన మాట్లాడుతుంది ఫోన్ లోనే సార్. ఫోన్ లోనా? అవును. సంత పెద్దగానా? అర్జెంట్గా. అలాగే సార్. నువ్వేటయా జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ పెట్టావు? నా పెళ్లి సార్. ఓహో, అయితే ఏంటి హనీమూన్కి వెళ్ళొచ్చావా? ఇప్పుడు వెళ్తావా లేకపోతే లీవ్ కావాలా? పెళ్ళి ఆగిపోయింది సార్. మరికే హ్యాపీ, చాలా సంతోషం. వెళ్ళి పని చూసుకో. పో పో. అయిపోయింది సార్. సార్ సార్ సార్, అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారు సార్. ఓ గంటరా చూద్దాం రా. చాలా మంది వచ్చారు సార్. స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి, రాధా. ఎవరన్నా? అదే సార్, స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి. శ్రావణి అమ్మాయిలు అంతా ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు సార్. శ్రావణి ఎవరు ఇక్కడ? నేనే సార్. ఓకే ఓకే, కూర్చోండి. 4,02,000. సార్, ఇవాళ మీ అమ్మాయి బర్త్డేనా? ఏ బర్త్డేనా కాదా? అవును, ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఏ ఇదిగో ఇదిగో, రెస్పెక్ట్ లేకుండా పోయింది.
సంజన ఎక్కడరా? వెళ్ళిపోయారండి. ఎక్కడికి? మీకోసం అక్కడెక్కడో వెయిట్ చేస్తానన్నారు. మీకోసం వెయిటింగ్. సార్ వాడు ఎన్న సార్ వాడు అయిపోయిందా? ఫ్లైట్ దా కూలితే 15 లక్షల డబ్బు. ఫ్లైట్ ఏంటి 15 లక్షలేంటి? ఊరికే మెంటలో మన పెళ్ళైన ఆనందంలో ఏంటేటో మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ రా, నీ మేలు మర్చిపోలేం. మా పెళ్లికి నువ్వే పెద్దవే. రా వాడి కాళ్ళకి దండం పెట్టుకుందాం. వాట్ మిల్క్ ఫెలోకా? ఐ కాంట్. ఎవడో అక్కడో మన ఆశీర్వదించకపోతే కాపురం సరిగ్గా ఉండదు. రా దండం పెట్టుకో. ఇంతకంటే బెండ్ అవ్వలేను. ఆయురారోగ్యద ఇన్సూరెన్స్ దా ప్రాప్తిరస్తు. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం, పౌరుషం, సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం, సీమ పౌరుషం, మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా. అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. చెప్తా. ఏం డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చు అన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగర్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పొద్దు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు, సంధ్య ఆగు. సిడి సిడి కొండముచ్చంటావా? నిద్ర మొహమా నేను? డాడీ సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం. ఎవరు చెప్పకుండా చెప్పుకోబా. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు బడిదేరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది. పదండి. చూసుకుని పోయిరా. నీ
దిక్కుమాలిన గొలుసు వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా. నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. ఆగు. పగ నాది, ప్రతీకారం నాదా, రెండు నావే. అయిపోయి ఇలా అతుకుపోయిందంటే ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడు, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావేంటయ్యా బాబు? నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. అయ్యో నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి 2 నెలలు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయనా. బాధపడకే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతకు అతనికి ఇంతొచ్చి అంటారా? నువ్వు నోరు గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్ర పెళ్ళం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటాన్ దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా? నీ సంగతి తెలుస్తాను రా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మా, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను. తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పెనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. మనం పోదాం. మమ్మీ, డాడీ డాడీ బావ వచ్చి అన్నయ్యని తీసుకెళ్లిపోయాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. అన్నయ్యకి సీమంతం చేస్తాట. శ్రీమంతమా? అవును డాడీ, మేమిద్దరం కూడా వస్తామంటే ఆడవాళ్ళకి చేస్తున్నప్పుడు మగవాళ్ళని రానివ్వరు కదా, అలాగే మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు అని మా ఇద్దరిని తీసుకెళ్లలేదు. మరి అది 2 కాదు కదే. అందుకే పెద్దాపురం నుంచి స్పెషలిస్టులను తీసుకొచ్చారంట. పెద్దాపురం నుంచి స్పెషలిస్టులా? ఏమది? పాండవుల పనుపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా? ఆహ్వానించి తోడ్కొని రండు, తోడ్కొని రండు. ఇదేరా ఎంట్రీ, రా. చెప్పు, ఇలాగ చెప్పు. బాబా ఏమిటి బొంద? మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా? దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు, బావ. బావ డైలాగ్ చెప్పు. ఏడుస్తావెందుకురా? మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా. ఇప్పుడు మీరు కూడా మేకప్ లో ఉన్నారుగా, అందుకే రావటం లేదు. ఏడ్చినట్టుంది. ఎస్ఐ గారేలనో దొంగవలే వచ్చినారు, దొంగలను పట్టుకున్నట్టుకు దొంగవలే వచ్చినాను. నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్ కి వార్త వచ్చింది. అందుకే రెక్కలు కట్టుకోవాలా. ఎక్కడ వాడు? ఎవరు సార్? ఎవడా? సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు. ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి. కమాన్, టెల్ మీ, స్పీక్. ఆ వివరాలన్నీ మాకెలా తెలుస్తాయి సార్? అసలు మీరు ఎవరిని అడగాలంటే. ఎవరిని అడగాలి? లాడ్జి ఓనర్ రమాదేవి గారిని.
మొత్తం నేను అడగలేను. ఐ కెనాట్. నువ్వే చెప్పు, ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవరైనా ఉంటున్నాడా? కనీసం పేరైనా చెప్పరా? ఈశ్వర్. ఈశ్వర్ ఐ నో దట్. వాడెక్కడా? ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్. అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా. హైదరాబాద్ వెళ్తున్నారా? అవును, వెళ్ళక తప్పదా? వెళ్ళాలి. ఉద్యోగ ధర్మం. బ్రహ్మా రమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి రమ్మా. బ్రహ్మా ఏ కోతి, నాకు తలకాయ నొప్పి వచ్చింది, ఓ కాఫీ తీసుకురా. అది కూడా నువ్వే చేసివ్వాలి. నేనా? నువ్వే. నీకా? నాకే. కాఫీయా? నో వే. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే మా. ఇప్పుడు నువ్వు నాకు కాఫీ తేలేదనుకో, ఆహా అనుకో, మా అమ్మని పిలిచి ఎవరు నెయ్యి పోసారో, ఎవరు పావం 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 డ్రామా ఆడారో, ఎవరు నన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారో మొత్తం చెప్పేస్తాను. మా అమ్మ మీ గోపక్క, నేనంటే ఎంత ఇష్టమో తెలుసుగా. ఇదంతా తెలిస్తే అసలే సీల్ రాకాసి సీరేత్తది. తర్వాత నీ ఇష్టం. ఏంటి కాఫీ తేవా? మా జన్మానికో శివరాత్రి అని ఇటు పుల్ల తీసి అటు పెట్టేది కాదు. అమ్మలు ఏమైందే దీనికి? ఏమీ కాలేదు. ఆడపిల్లలు వంట నేర్చుకోవాలి, గారాబం చేసి చెడగొట్టకూడదు. రేపో మాపో పెళ్ళవాలా, అత్తారింటి పంపాలా, మన పరువు ఏమైనా ఉంటుందా? నిజమేనబ్బాయి. అది మరి. రామ్మా దా. కాఫీయా? నేను కాఫీలు టీలు తాగనుగా, ఓన్లీ మిల్క్. ఇవ్వమ్మా. తెక్కల పొంద ఏమనుకో మాకయ్యా. ఎంత కష్టపడిపోతున్నావు పుల్లమ్మా. నీకు అస్సలు చేతులు నెప్పెట్టవా? అన్ని కోతలు ఏ ములిపిని. పాపం పుల్లమ్మకి రెస్ట్ కావాలి. ఏం చేయాలి చెప్పమా? ఓయ్ సిటీ పుల్లమ్మో, వచ్చి పిడకలు కొట్టు. కొట్టు. నేను కొట్టు. కొట్టవా? నేను కొట్ను. మొన్న డాన్స్ లే కొట్టు. అయ్యో నా కూతురు పేడ దగ్గర 36. అబ్బో అంత కొలకద్దు. కొట్టు. ఏం చూస్తున్నావు? నాకు ఆకలేస్తుందమ్మా. అమ్మ చూసి తెంచరా తెంచు. నవ్వు నవ్వు. నవ్వు మార్చు. తొందర కొట్టేవే మళ్ళీ వస్తాడేమో. కొట్టు. 15. కొంచెం సున్నితంగా తోమమ్మా, వాటికి పాపం నొప్పెడతాయి.
గేదెలు నిస్వార్థంగా పాలిస్తాయి. పాలు వల్ల మనుషులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలు తాగితే చాలా బలం. అమ్మా అంతేకాకుండా పెరుగు, పాలకోవ, జున్ను, పాలి తాలికలు, పరమాన్నం మొదలగునవి వండుకొని తినవచ్చును. ఇవన్నీ కాకుండా ఈ గేదెల వల్ల నేను కనిపెట్టింది ఏంటంటే నీలాంటి అందమైన కొండ ముచ్చల తెక్క కుదర్చవచ్చును. పోత అనలేదని ఫీల్ అయ్యావా? ఏంటిలో థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడే స్నానం చేద్దాం అనుకుంటున్నాను.